దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా చెప్తారనుకున్నాను. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా దేవునికి మహిమ కలుగునట్టు చెప్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడినందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. అందరు నా వైపు చూడండి, చేతులు జోడించండి. అలాగా నా వైపు చూసి చెప్పండి వందనాలు. కొంచెం నవ్వుతూ చెప్పండి. బాగున్నారమ్మా? ఓకే, రైట్. కొంతమంది అనుకుంటున్నారు వీడు మళ్ళీ వచ్చాడు బాబుని చూస్తున్నాను ఇంకో. ఓకే, దేవుడు మరొకసారి మనందరం కలిసి దేవుని సంధిలో సంతోషించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి దైవ విషయంలో లివింగ్స్టన్ అయ్య గారు, అమ్మగారు, అలాగే వెనుకున్నటువంటి పెద్దలు అందరికీ ఈ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక అంశాన్ని నేను ప్రారంభిస్తాను. ఇదే అంశం మీద ఈ పగలు, ఈ రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి కూడా ఇదే అంశం మీద మాట్లాడతాను. రాత్రి ఒక షార్ట్ మెసేజ్ చెప్పాను, ఆ విషయం మైండ్లో పెట్టుకోండి. ఈరోజు నేను అంశం ప్రారంభించే ఇది మనందరికీ చాలా ఉపయోగకరంగా, అలాగే ఎన్నో విషయాలు మన బైబిల్లోంచి నేర్చుకోవడానికి ఇది అవకాశం కుదురుతుంది. ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో నేను టీచ్ చేస్తూ ఉంటాను సేవకులకు. అందుచేత దానికి కొంచెం లింక్ చేస్తూ మనందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అయ్యగారు నాకు ఒక టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం ముగిస్తాను. అయ్యగారు సమయం పక్కన పెట్టి మీ పరిస్థితి చెప్పండి. మీరు ఎంతసేపు చెప్పినా మేము వింటామండి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చూసుకున్న మాట ఏమన్నా 1 గంట అయిపోద్ది, మరి పర్వాలేదా? 1 గంట అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు, వింటామన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళు. ఎలాగో పాస్టర్ గారు సంఘానికి వెళ్ళి అడిగారట, ఎంతసేపు చెప్పమంటారమ్మా వాక్యం అంటే, ఒక ఆవిడందంట, మీరు ఎంతసేపు అయినా చెప్పండి కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మమ్మల్ని లెగ్గొట్టేసి వెళ్ళనుందండి. ఓకే, అంటే మా ఏరియాలో సాధారణంగా మాట్లాడే మాటలు ఇవి. ఓకే, రైట్, విందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం నిర్గమకాండములో ఒక మాట చూద్దాం. నా ప్రసంగానికి, నా అంశానికి మూలాధారమైన ఒక వచనం తీసుకుందాం. అదే వచనం మీద ఈ 2 దినాలు ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచన భాగం. నిర్గమకాండం 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చాలు. అందరూ తీసారా? చదువుకున్నారా? బైబిల్ తీసారా? ఇంకా నిర్గమకాండం దొరకలేదా ఏంటి? ఆదికాండం పక్కన ఉండే చూసుకోండి. ఓకే, తీసారా? రైట్. ఈ మాట ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మాట నా వెనకాల అందరూ చెప్పండి. నేను. అందరూ అన్నారా? నాకు వినబడలేదు. ఏమండి, యవనస్తులు అందరూ మాట్లాడాలి. వాక్యాన్ని నోటితో ఉచ్చరిస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇది వాక్యాన్ని మాట్లాడవచ్చు, ఏం పర్వాలేదు. చెప్పండి. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. రైట్, ఇదే మాట మీద మనం పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అనే మాట ఎవరితో ఉన్నారంటే, దేవుడు ఈ భూమి మీద తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు భూమి మీద తన కొరకు ఒక జనాంగం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వారు చెప్పండి? ఇశ్రాయేలీయులు. చెప్పండి అందరి మాట. ఇశ్రాయేలీయులు అనగానే మీ మనసులోకి ఏం రావాలి? వీరు దేవుని జనాంగం. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఈ భూమి మీద చాలా రకాల జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఏకైక జనాంగం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఇశ్రాయేలీయులు మాత్రమే. ఆ ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడిన మాట, నా ప్రజలారా, ఇశ్రాయేలులారా, నేను వచ్చి మీతో ఉండాలి అనుకుంటున్నాను, మీతో నేను సహవాసము చెయ్యాలి అని అనుకుంటున్నాను. కనుక నేను మీతో వచ్చి సహవాసం చెయ్యాలన్నా, మీ మధ్యలో నేను నివాసం చెయ్యాలన్నా నా కొరకు మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? పరిశుద్ధ స్థలమును నిర్మించండి, కట్టండి. ఆ పరిశుద్ధ స్థలములోనికి వచ్చి మీతో పాటు నేను నివాసం చేస్తానని గాడ్స్ రిక్వైర్మెంట్. దేవుడే ఈ విషయాన్ని కోరుకున్నాడు.
ఇంతకీ దేవుడు కోరుకున్నటువంటి ఆ విషయం ఏంటి? ఇప్పుడు వినండి, మనుష్యుడు దేవుణ్ణి కోరలేదు, కానీ దేవుడే మానవుని కోరుకున్నాడు. నేను వచ్చి మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలి. నేను వచ్చి మీతో ఉండాలన్నా, మీతో నేను సహవాసం చెయ్యాలి అన్నా, నా కొరకు మీరు ఏం చేయాలి? పరిశుద్ధ స్థలమును నిర్మించండి, కట్టండి అన్నాడు. ఏమిటి ఈ పరిశుద్ధ స్థలం? దేవుడు కోరుకున్న రీతిలో ఈ పరిశుద్ధ స్థలాన్ని వీరు కట్టారా? కడితే దేవుడు వచ్చాడా? వచ్చి దేవుడు నివాసం చేశాడా లేదా అన్న విషయాన్ని ఈ పగలు నేను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. ఈ పగలు రాత్రికి మెయిన్ మెసేజ్ చూద్దాం కనుక మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకిస్తే కనుక మీకు విషయం బాగా అర్థమవుతుంది. దేవుడు ఎందుకు తన ప్రజలతో నేను వచ్చి మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలి, నేను వచ్చి మీతో ఉండాలంటే నా కొరకు పరిశుద్ధ స్థలం కట్టాలి అని ఎందుకన్నాడు అంటే, ఈ మాటను వివరించాలి అంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. దీని వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఖచ్చితంగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని. ప్రశ్న అడుగుతానని కంగారు పడకండి. లాస్ట్ టైం నేను క్రిస్మస్లో ప్రసంగం చెప్పాను. లాస్ట్ టైం నేను మీ చర్చ తరపున ఏర్పాటు చేసిన క్రిస్మస్ మీటింగ్లో నేను ఒక మెసేజ్ చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించడం మనుషు కుమారుడు లోకం మనకు వచ్చిందని చెప్పాను కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వస్తుంది. ఆ మెసేజ్ ఉన్న వాళ్ళు ఏం కంగారు పడకండి, చెప్పిందే చెప్తున్నాను అనుకుంటారు. కానీ ఈ మాటకి బేస్మెంట్ ఇది నేను ఖచ్చితంగా చెప్తే రాలి. అందుకే దాని బేసిస్ చెప్తున్నాను కనుక ఆ చెప్పిన దాన్ని కొంచెం ఇంట్రడక్షన్ చెప్పాలి కనుక మీరు ఏం కంగారు పడకండి. తర్వాత దీన్ని మనం అసలు పాఠంలో తీసుకెళ్దాం. రైట్, ఈ మాట వివరించాలంటే దీని వెనక స్టోరీ చెప్తాను. దీని వెనక స్టోరీ చెప్పాలంటే ప్రశ్నలు అడగాలన్నాను కదా, అడగొచ్చా లేదా? రైట్, ప్రశ్న ఏంటంటే మన దేవుడు సృష్టిని కానీ, భూమిని కానీ, ఆకాశమును కానీ, మనిషిని కానీ ఏమీ కలుగు చేయకముందు దేవుడు మాత్రమే ఉన్నాడు. వన్సకి మళ్ళీ చెప్తున్నాను వినండి. మనిషిని కానీ, సృష్టిని కానీ ఏమీ కలుగు చేయకముందు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలోకి వచ్చిన మొట్టమొదటి ఆలోచన, ముందు మనిషిని చేయాలనుకున్నాడా, సృష్టిని చేయాలనుకున్నాడా? ఏమండి, మనిషిని క్రిస్మస్లో విన్న వాళ్ళు ఎవరో మాట్లాడకండి, మీరు అలా సైలెంట్గా ఉండండి కానీ చెప్పు. ఓకే, కొంచెం మిగిలిన కూడా తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాను. దేవుని ఆలోచన, మొట్టమొదటి ఆలోచన మనిషిని చేయాలన్నా, సృష్టిని చేయాలన్నా? సృష్టిని చెయ్యాలి అని మనం అనుకుంటాం వాస్తవానికి. కానీ దేవుని ఆలోచన అయితే సృష్టిని చెయ్యాలని కాదు, ముందు మనిషినే చేయాలనుకున్నాడు. ఎక్కడుంది బైబిల్లో? చదువుతారు ఒకసారి, తీయండి, చదివితే బాగుంటుందేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్ చదవండి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. చదివేశాను, ఇంకా తిప్తానే ఉన్నారు కొంతమంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక కీర్తన గ్రంథం పక్కన చూసుకోండి, దొరికిందా? ఏం రాయబడి ఉంది? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. అంటే అర్థం ఏంటి? జగత్ అనగా లోకం, జగత్ అనగా సృష్టి. సృష్టికి పునాది వేయక ముందే ప్రేమ చేత దేవుడు మనలను ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుని ఆలోచన ఉన్న మొట్టమొదటి ఆలోచన మనిషిని చెయ్యాలనా, సృష్టిని చెయ్యాలనా? మనిషినే దేవుడు చేయాలనుకున్నాడు. మరి మానవుని చేయాలనుకున్న దేవుడు ముందు మనిషిని చేశాడా? చేయలేదు. ఏం చేశాడు? సృష్టి చేశాడు. ఎందుకు అంటే ఆయన అనుకున్నది ఏంటంటే మానవుని చేయాలని అనుకున్నాడు, కానీ చేయడానికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. ఎందుకంటే మానవుని చేయాలనుకున్న దేవుడు ఆలోచన చేశాడు ఏమనంటే, మనిషిని చేస్తాను ఓకే, అయితే మనుషుడు జీవించడానికి, బ్రతకడానికి, తినడానికి ఏం కావాలి? బ్రతకాలన్నా, జీవించాలన్నా, ఇవన్నీ జరగాలంటే జీవించడానికి ఆహారం కావాలి, ఆహారం కావాలంటే భూమి కావాలి, బ్రతకాలంటే గాలి కావాలి, గాలి కావాలంటే విశ్వం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనిషిని చేయడం పక్కన పెట్టి మానవునికి ఏం కావాలో, తినడానికి, ఉండడానికి, బ్రతకడానికి, జీవించడానికి ఏం కావాలో వాటన్నిటిని ముందు తయారు చేసి తర్వాత మనిషిని చేద్దామని మానవుని చేయడం పక్కన పెట్టి మానవుని అవసరాలు ఎరిగిన దేవుడు మానవుని కొరకు ఈ సకల జగత్తును, ఈ లోకమనంతటిని ఒకరోజు 2 రోజులు కాదు 5 దినాలు, అప్పటికి ఆకాశం లేదు, భూమి లేదు, దేవుడు తన నోటి మాటతో ఇలాగన్నాడు, ఆకాశమా కలుగ్గాక, భూమి కలుగ్గాక, సముద్రమా కలుగ్గాక అని ఈ సకల అఖిల బ్రహ్మాండాన్ని కేవలం నోటి మాటతో ఈ సకల సృష్టిని ఆ 5 దినాలు చేసి లాస్ట్లో మనిషిని చేసి, మానవుడా ఇదంతా నీ కొరకే చేశాను నాయనా, దీన్ని అనుభవించు, ఏలుబాటు చేయి, దీన్ని లోబరుచుకొని ఈ సకల సృష్టిని ఎవరి కొరకు? మానవుని కొరకు ముందు సృష్టిని చేసి తర్వాత దేవుడు మానవుని చేశాడు. మీకు అర్థమైంది చెప్పంటారా? మనం కూడా అలాగే చేస్తాం కొన్ని విషయాలు.
ఉదాహరణకి మీ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారండి, బర్త్డే ఏదో జరుగుతుంది. మీరేమనుకున్నారు? పాస్టర్ గారిని మీ ఇంటికి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి ప్రార్థన చేయించుకుని పంపించాలనుకున్నారు. అలా అందరూ ఇక్కడ ఉన్నారా? ఈ పాస్టర్ గారిని మీ ఇంటికి గెస్ట్గా పిలిచారు. మీరు ఏమనుకున్నారు? బట్టలు పెట్టాలి, భోజనం పెట్టి పంపించాలనుకున్నారు. పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత బట్టలు కొనడానికి బజార్కి వెళ్తారా? మాట్లాడాలి, మీరు మాట్లాడొచ్చు, పర్వాలేదు. వెళ్తారా? ఎవరైనా చేయరు. పాస్టర్ గారు వస్తారని తెలుసుండి ఆయనకి ఏమి ఇవ్వాలనుకున్నారో, ఏం పెట్టాలనుకున్నారో అన్నీ రెడీ చేసుకుని పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తారు. ఏమ రైట్? సేమ్ టు సేమ్ మనిషిని చేయాలనుకున్న దేవుడు ఏం చేశాడంటే ముందు మానవుని చేయలేదు. మానవునికి ఏం కావాలో వాటన్నిటిని ముందు కలుగు చేసి లాస్ట్లో మనిషిని చేసి ఈ సృష్టి అంతా పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? బిడ్డ. రాత్రి చెప్పుకున్నాం కదా, ఆదాము దేవునికి ఏమవుతాడు? కుమారుడా, బిడ్డ, ఇదంతా నీ కొరకు చేశాను నాయన, దీన్ని అనుభవించని ఈ సృష్టి అంతా పట్టుకొచ్చి దేవుడు మానవుని చేతుల్లో పెట్టాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సృష్టి ఎవరి కొరకు చేయబడింది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏదో ఈ 3 రోజులు ఉపవాస కూటాల్లాగా ఉన్నాయి ఇవి. కొంచెం గట్టిగా చెప్పడం పర్లేదు. సృష్టి ఎవరి కొరకు చేయబడింది? మానవుని కొరకు చేయబడింది. మరి మానవుడు ఎవరి కొరకు చేయబడ్డాడు? దేవుని కొరకు చేయబడ్డాడు. ఎక్కడ రాయబడింది? లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం రాయబడి ఉంటుంది. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులు అని ఉంటుంది. దేవుడు ఇష్టపడి ప్రేమించి చేసుకున్నది ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది ఒక మానవుడు మాత్రమే. సృష్టి ఏమో మానవుని కొరకు చేయబడింది, మానవుడేమో దేవుని కొరకు చేయబడ్డాడు. తలల పైకెత్తిన వైపు చూడండి అందరూ. మళ్ళీ చెప్పండి. సృష్టి ఎవరి కొరకు చేయబడింది? మానవుని కొరకు చేయబడింది. మానవుడు ఎవరి కొరకు చేయబడ్డాడు? దేవుని కొరకు చేయబడ్డాడు. అయితే వీళ్ళిద్దరూ చేయబడిన విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనుషుడు ఎలా చేయబడ్డాడు, సృష్టి ఎలా చేయబడింది? సృష్టిని కేవలము దేవుడు నోటి మాటతో చేశాడు. ఆకాశమా కలుగాక, భూమి కలుగాక, సముద్రమా కలుగాక అని ఈ సకలాకిల బ్రహ్మాండాన్ని కేవలము నోటి మాటతో కలుగుగాక కలుగుగాక అంటూ చేసుకుంటూ వచ్చాడు. బట్ మనిషిని చేసేటప్పుడు మానవుడా కలుగుగాక అన్నాడా? అనలేదు. దేవుని యొక్క స్వహస్తాలు ఉపయోగించి మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మకున్న ముక్కులో దేవుడు నోరు పెట్టి ఒదుగా ఆ మట్టి బొమ్మ జీవాత్మ అయినో అని బైబిల్ సెలవిస్తుంది. అంటే సకల సృష్టిని నోటు మాటతో చేశాడు, కానీ మానవుని మాత్రం తన సొంత హస్తాలతో చేసుకున్నాడు. అయితే ఓ పని చేద్దాం, మానవుని దగ్గరికి తర్వాత వద్దాం. ఈ సృష్టిని గురించిన విషయాలు కొన్ని మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిని గురించిన విషయాలు చెప్పాలన్నా కూడా ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. తప్పదు, అడగడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. అడగమంటారా వద్దంటారా? కొన్ని మొక్కలు ఎలాగున్నాయంటే నువ్వు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపో. నువ్వు ప్రశ్నలు అడగడం మాకు కుదరదు. ఇక్కడ అన్నట్టు చూస్తున్నారు మీరు. ప్రశ్న అడగడం బాగా అర్థమవుతుందని అంతే. ఏదేదో నాకు ఏదో పెద్ద తెలుసని మీకు తెలియదని నేనేదో పెద్ద బిల్డప్ ఇవ్వడానికి అడగట్లేదు. ప్రశ్న అడగడం వల్ల ప్రసంగం బాగా అర్థమవుతుంది. నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నాను కదా, అవునా? రాత్రి చాలా స్పీడ్గా చెప్పాను. ఎవరు అన్నారు, అయ్యారు చాలా స్పీడ్ అవుతుందండి, కొంచెం మాకు అర్థం కావట్లేదని. రాత్రి సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం కోసం ఉన్న టైంని బట్టి అంత ఫాస్ట్గా చెప్పవలసి వస్తుంది. అయినప్పటికీ మీకు అర్థమైతే నాకు సరిపోతుంది. రైట్, వినండి. మనిషి దగ్గరికి తర్వాత వద్దాం. సృష్టిని గురించిన విషయాలు కొన్ని మిమ్మల్ని అడుగుతాను. నా వైపు చూస్తూ వింటే బాగా అర్థమవుతుంది. ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత ఇంకెవరో లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఈ తతంగాలు ఏం పెట్టుకోకండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళిపోవాలనుకుంటే ఏవో పని చేయండి. ఇప్పుడే నడిపించున్నాను, ఆ పాట పాడతాను, నడిచి వెళ్ళివ్వండి, నెమ్మది వెళ్ళిపోండి. మధ్యలో లోపలికి వచ్చి బయటకు వచ్చి కుదరదు. ఇంకో విషయం, ప్రసంగం అయ్యేదాకా ఇంక మీరు నా వైపే చూడాలి. నా ముఖం మీకు నచ్చినా నచ్చకపోయినా నా వైపు చూస్తూ వింటే ప్రసంగం బాగా అర్థమవుతుంది. ఓకే, రైట్, వినండి. మానవుడి దగ్గరికి తర్వాత వద్దాం. సృష్టిని కూర్చున్న విషయాలు ఒక ప్రశ్న అడుగుతాను. చెట్లు తెలుసు కదా మీకు? చెట్లు తెలుసా అండి? చెట్లు ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు అనేది మన ఆలోచన. దేవుడు పుట్టించాడు అనుకుంటాం మనం. వాస్తవానికి దేవుడు పుట్టించలేదు. చదివితే బాగుంటుందేమో, చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. దేవుడు ఆగమ్మా, కొంతమంది ఇంకా తీస్తున్నారు, అందరూ తీసుకుంటే బాగుంటుందేమో చూసుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. చదువు చెల్లెమ్మా. దేవుడు ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ చదువు చెల్లెమ్మా. ఆగండి మళ్ళీ చదవండి. ఆగండి. మీ పేరేంటి? నీ పేరేంటమ్మా? అమ్మా నిఖిత, అవునా? మళ్ళీ చదువు ఒకసారి, అందరు చూడండి ఒకసారి బైబిల్లో.
ఆగండి, మళ్ళీ చదవండి. ఎందుకండి నవ్వుతున్నారు? చదవచ్చమ్మా. వెరీ గుడ్. నిఖితకు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. మీకు చప్పట్లు కొట్టడం కూడా రాదన్న సంగతి నాకు ఇప్పుడే అర్థమైంది. సరే, విషయం ఏంటంటే ఎందుకు చప్పట్లు కొట్టించానంటే ఆ అమ్మాయి ఆ వచనం ఎలా చదవాలో అలాగే చదివింది అమ్మాయి. కానీ మా ఏరియాలో కొన్ని సంఘాలకు వెళ్ళి వచనం చదవమంటే ఇలా చదువుతున్నారండి. దేవుడి గడ్డి అన్నారు. దేవుడి గడ్డి ఏంటండి? అలాగనకూడదు. దేవుడు అన్న తర్వాత గీత ఉందా? చూడండి బైబిల్లో, దేవుడు అన్న తర్వాత గీత ఉందా లేదా? ఉంది కదా. గీత ఉందంటే అర్థం ఏంటి? ఆగమన. అబ్బా, పెద్ద ప్రొఫెసర్లా చెప్పారు. ఆగమని కాదు. వినండి, ఎప్పుడైనా బైబిల్లో గీత వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆగమని కాదు. వినండి, నేను చెప్తాను. ఎప్పుడు గీత వచ్చినా బండ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు గీత వచ్చినా గీతకు తర్వాత ఉన్న మాటలు ఎవరు అంటే గీతకు ముందు ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఉన్న ఆయనే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడని అర్థం. గీత తర్వాత మాటలు ఎవరు అంటే గీతకు ముందు ఎవరైతే ఉన్నారో ఆయనే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడని అర్థం. దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ స్టేట్మెంట్. ఉదాహరణకి పౌలు అని గీత వచ్చిందనుకోండి, గీత తర్వాత మాటలు ఎవరివి? పౌలు గారే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడు అర్థం. పేతురు అని గీత వచ్చిందనుకోండి, గీత తర్వాత మాటలు ఎవరివి? పేతురు గారే స్వయంగా మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇప్పుడు గీతకు ముందు ఎవరున్నారు ఈ వచనంలో? దేవుడు ఉన్నాడు అంటే తర్వాత మాటలు ఎవరివి? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు అని అర్థం. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ స్టేట్మెంట్ అంటారు. బైబిల్లో ఇండైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. అది ఎలాగా? మాటలు దేవుడివే కానీ దేవుడు మాట్లాడ్డో, మధ్యలో ఒక వ్యక్తి ఉండి మాట్లాడతాడు. ఆ వ్యక్తిని బైబిల్ చెప్పింది ఏమనంటే ప్రవక్త. ప్రవక్త మాట్లాడే మాటలు ఎవరివి? ప్రవక్తవి కాదవి. ఎవరివి? దేవుడు మాటలు పట్టుకొచ్చి మాట్లాడతాడు. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అవ్వదు, ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఎప్పుడు గీత వచ్చినా గీత తర్వాత మాటలు ఎవరంటే గీతకు ముందు ఎవరున్నారో మనం చూసుకోవాలి. ఈ వచనంలో గీతకు ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంటే తర్వాత మాటలు ఎవరివి? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఎలా రాస్తుంది? ఏమని? గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలుపించుగా కనుపలుకుగా ఆ ప్రకారమాయను. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని? భూమి గడ్డిని చెట్లను వీటన్నిటిని పుట్టించుగా కన్నా దేవుడు భూమితో పలుకుగా. భూమి ఏం చేసింది? చెట్లను పుట్టించింది. చెప్పండి, చెట్లను ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే భూమి ఏం చేసిందంటే గబగబా చెట్లను పుట్టించింది. చెప్పాలి ఇప్పుడు మీరు, చెట్లు ఎవరు పుట్టించారు? సరిపోలేదు సామండి. ఏమంటే మాటలు వచ్చా మీకు? పర్లేదు, గట్టిగా మాట్లాడండి, ఏం పర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దద్దరిల్లిపోయేలా చెప్పాలి హల్లెలూయా. చెట్లు ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? దేవుడు ఆజ్ఞిస్తే. కొంచెం అర్థమయ్యేలా చెప్పమంటారా? దేవుడు భూమిని కలుగు చేసేటప్పుడు ఎలాంటి భూమిని చేశాడంటే భూమి కలుగుగాక అనగా ఓన్లీ డస్ట్, మట్టి కలిగిన భూమి కలిగింది. దాని మీద గడ్డి కానీ మొక్క కానీ ఏమి లేవు. ఆ తర్వాత దేవుడు వచనంలో భూమితో మాట్లాడుతున్నాడు. భూమి గడ్డిని చెట్లను వీటన్నిటిని పుట్టించుగాకనే దేవుడు భూమితో పలుకగా భూమి ఏం చేసిందంటే గబగబా చెట్లను పుట్టించింది. చెప్పండి, చెట్టును ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? దేవుడు ఆజ్ఞిస్తే. రెండో ప్రశ్న, చేపలు తెలుసా మీకు? చేపలు, ఫిష్ ఎన్ని తినేసి ఉంటామో చెప్పండి. చేపలు ఎవరు పుట్టించారు? ఇవాడికి లైన్లోకి రావాలి. చదవండి. ఆదికాండం 1:20. ఆదికాండం 1:20. దేవుడు జలములలో వాడు జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను ఆకాశ పక్షులను, పెద్ద లిస్ట్ ఉంటుంది, ఇంటికి వెళ్ళి చూసుకోండి. రైట్, వినండి. దేవుడు రెండవది ఎవరితో మాట్లాడుతున్నాడంటే జలములనుగా సముద్రంతో మాట్లాడుతున్నాడు. ఏమని? సముద్రమా ఆకాశ పక్షులను మహామత్స్యములను నీవు పుట్టించుగాకని దేవుడు సముద్రముతో పలుకుగా. సముద్రం అనగా జలములతో పలుకుగా జలములు ఏం చేశాయంటే చేపలను పుట్టించాయి. చెప్పండి, చేపను ఎవరు పుట్టించారు? గట్టిగా చెప్పాలి. మీరు నాతో మాట్లాడితేనే నేను స్పీడ్గా ముందుకు వెళ్తాను, లేదనుకో ఖచ్చితంగా 2 అవుతుంది. చెప్పండి, చేపలు ఎవరు పుట్టించారు? సముద్రం పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? దేవుడు ఆజ్ఞిస్తే. కొంచెం అర్థమయ్యేలా చెప్పమంటారా? దేవుడు సముద్రాన్ని కలుగు చేసేటప్పుడు ఎలాంటి సముద్రం చేశాడంటే సముద్రమా కలుగుగాక అనగా ఓన్లీ వాటర్, నీళ్లు కలిగిన సముద్రమే కలిగింది కానీ దాంట్లో జలచరములు లేవు. ఆ తర్వాత దేవుడు జలములతో మాట్లాడాడు. జలములారా ఆకాశ పక్షులను మహామత్స్యములను నీవు పుట్టించుగాకన దేవుడు సముద్రంతో పలుకుగా సముద్రం ఏం చేసిందంటే గబగబా చేపలను పుట్టించింది. చెప్పండి, చేపను పుట్టించింది ఎవరు? మాట్లాడాలా? చేపను ఎవరు పుట్టించారు? సముద్రం పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే?
దేవుడు ఆజ్ఞిస్తే. మళ్ళీ చెప్పండి, చెట్లు ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? చేపలు ఎవరు పుట్టించారు? సముద్రం పుట్టించింది. ఎవరు ఆజ్ఞిస్తే? దేవుడు ఆజ్ఞిస్తే. అమ్మయ్యా, ఇంకొక ప్రశ్న. ఎందుకు నా బాధ ఏంటంటే కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పాలని. చెట్లేమో భూమిలోంచి పుట్టాయి, చేపలేమో నీటిలోంచి పుట్టాయి కదా. మరి మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? చెట్లు భూమిలోంచి పుట్టాయి, చేపలు నీటిలోంచి పుట్టాయి కదా. మూడో ప్రశ్న, మనిషి ఎక్కడి నుండి పుట్టాడు? మట్టిలో నుండి అని మనం అనుకుంటాం. ఎందుకంటే బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, నేల మంటితో దేవుడు నరుని సృజించాడనే మాట చూసుకుని మనుష్యుడు మట్టిలో నుండి పుట్టాడు అనుకుంటే పొరపాటు. ఎలాగో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎందుకంటే దేవుడు మనిషిని చేయాలనుకున్నప్పుడు మట్టిని తీసుకున్నాడు. ఓకే, మట్టిని తీసుకున్నాడు, ఒక బొమ్మ, ఒక ఆకారం తయారు చేశాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ హ్యూమనిటీ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోని మొట్టమొదటి మానవుని యొక్క రూపం. మట్టితో బొమ్మను చేసిన తర్వాత, ఏ బొమ్మ ఇది? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తలకాయ ఇవన్నీ కూడా ఒక ఆకారం కలుగు చేశాడు కదా. ఈ మట్టి బొమ్మ తనకు తానుగా లేచి వెళ్ళిపోయిందా? లేదు. ఈ మట్టి బొమ్మకి కదలిక, మెదలిక, ఆలోచన, జ్ఞానము, తెలివితేటలు ఎప్పుడు వచ్చాయి? ఈ మట్టి బొమ్మకున్న ముక్కులో దేవుని యొక్క నోరు పట్టుకొచ్చి పెట్టి ఉఫ్ అని ఓదగా దేవునిలో ఉన్న జీవాత్మ మట్టి బొమ్మలోకి వచ్చినప్పుడు మట్టి బొమ్మ ఏమైంది? కదిలింది, మెదిలింది, ఆలోచన, జ్ఞానము, తెలివితేటలు అప్పుడు వచ్చాయి. అంటే మట్టి బొమ్మను మనిషి అంటామా? కదిలి మెదిలి మాట్లాడేవాడిని మనిషి అంటామా? కదిలి మెదిలి మాట్లాడేవాడిని మనిషి అంటాం తప్ప మట్టి బొమ్మను మనిషి అని ఎవరు అనరు. వినండి, ఈ మట్టి బొమ్మ మట్టే. ఈ మట్టి బొమ్మకి కదలిక, మెదలిక, ఆలోచన, జ్ఞానము, తెలివితేటలు ఎప్పుడు వచ్చాయి? దేవుని ఊపిరి మట్టి బొమ్మలోకి వచ్చిన తర్వాత ఈ మట్టి బొమ్మ జీవాత్మ అయింది కనుక మనిషి ఎక్కడి నుంచి పుట్టాడంటే శరీరం మట్టిలోంచి రావచ్చు, కానీ ఈ ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది కనుక మనిషి ఎక్కడి నుండి పుట్టాడంటే మట్టిలోంచి కాదు, దేవునిలో నుండి పుట్టాడన్న సంగతి మనం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇంకా మీకు కొంతమందికి అర్థం కాలేదన్న సంగతి నాకు బాగా అర్థమైంది, కొంచెం బెటర్గా చెప్తాను. మనిషి మట్టిలో నుండి కాదు, దేవునిలో నుండి వచ్చాడని చెప్పడానికి కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి ఒకసారి. నేను మీకు కనిపిస్తున్నానా? అమ్మా కనిపిస్తున్నాను లేదా? కనపడకపోతే ఒక దెయ్యం మాట్లాడుతున్నట్టు లెక్క. ఇక్కడ కనపడుతున్నాను కదా. సరే, నా పేరేంటి? డేవిడ్ రాస్. ఓకే, ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీ కళ్ళకు కనిపిస్తున్నది, మీరు చూస్తున్నది డేవిడ్ రాజుని చూస్తున్నారా, లేక డేవిడ్ రాజు యొక్క శరీరాన్ని చూస్తున్నారా? మీ కళ్ళకు కనిపిస్తున్నది డేవిడ్ రాజు కనిపిస్తున్నాడా? డేవిడ్ రాజు గారి యొక్క శరీరం కనబడుతుందా? డేవిడ్ రాజు గారు శరీరాన్ని మాత్రమే మీరు చూడగలరు. డేవిడ్ రాజు అనేవాడు మీకు కనపడ్డు. మరి వాడెక్కడున్నాడు? ఈ శరీరం అనే మట్టి బొమ్మ లోపల ఉండి మాట్లాడుతున్నాడు. ఆ లోపల ఉండి మాట్లాడే డేవిడ్ రాజు అనేవాడు మాట్లాడుతూ ఇలా వెళ్ళిపోయాడు అనుకోండి పైకి, ఈ బొమ్మ ఎలా పడిపోతే తీసుకెళ్తే దీన్ని గోతులో పెడతారు. హలో, నేను హలో అనగానే మీరు తిరిగి నాకు రిప్లై హలో అని ఇస్తేనే మీరు బ్రతుకున్నారని అనుకుంటా. హలో, రాత్రి చెప్పాను మీకు, నేను హలో అన్న ప్రతిసారి ఏం చేయాలి? మీరు తిరిగి మీరు నన్ను హలో అని పలకరిస్తేనే మీరు లైవ్లో ఉన్నారనుకుంటా. హలో, ఈ సిట్టింగ్ సెటప్ అంతా ఎలాగుందంటే, మాకు సమయకాంధ్ర ఉద్యమం జరిగిందండి. ఆ ఉద్యమంలో కూర్చున్నారు. ఉద్యమ లక్షణాలు ఎక్కడ కనపడలేదు. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హలో, అమ్మాయి లైన్లోకి వచ్చారు, చాలా సంతోషం. చెట్లేమో భూమిలోంచి పుట్టాయి, చేపలేమో నీటిలోంచి పుట్టాయి, మనుషుడు దేవుడిలోంచి పుట్టాడు. ఇంకొంచెం బెటర్గా చెప్పమంటారా? ఉన్నట్టుండి, జాగ్రత్తగా వినండి, ఉన్నట్టుండి ప్రసంగం చేస్తూ అలా పడిపోయి చనిపోయిన అనుకోండి. ఇక్కడ చనిపోయిన అనుకోండి, ఇంకా బోల్ టైం ఉంది నాకు, కానీ చెప్పి అనుకోండి. నేను అలా పడిపోగానే మీరు అందరు కంగారు పడి, పాస్ గారు అందరు కంగారు ఏం చేస్తారు? ఒక డాక్టర్ని తీసుకొస్తారు. డాక్టర్ గారు గబగబా చెక్ చేసి స్టెత్ పెట్టి అన్నీ చూసి ఒక మాట అంటారు, పక్క తీసుకెళ్ళి, ఏమండి ఇంకేనా నేనంటారు. అప్పుడు పాస్ గారు వచ్చి అంటారు, అమ్మా డేవిడ్ రాజు గారు ఇక లేరమ్మా అంటారు. మరి బాడీ ఉంది కదా. హలో, ఉన్నారా? బాడీ అక్కడ ఉండగానే ఏమంటారు చెప్పండి? డేవిడ్ రాజు గారు ఇక బాడీ డేవిడ్ రాజు గారు కాదు, ఈ బాడీలో ఉన్న డేవిడ్ రాజు గారు ఏమయ్యాడు? వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన దేవుడి నుంచి వచ్చాడు. యు నో దట్. అందుచేత బాడీ మనుషుడు కాదు, మట్టిది. ఈ మట్టిలో ఉన్నటువంటి ఈ ఆత్మ, బైబిల్ చెప్తుంది ఏమని? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. మనిషి ఎక్కడి నుండి పుట్టాడంటే శరీరం మట్టిలోంచి రావచ్చు, కానీ ఆత్మజ్ఞానం దేవుళ్ళలోంచి వచ్చింది కనుక మనిషి దేవుళ్ళలో నుండి పుట్టాడన్న సంగతి మనం చెప్పాలి. ఓకే, హలో, అర్థమవుతుందా మ్యాటర్?
సరే, చెట్లేమో భూమిలోంచి పుట్టాయి, చేపలేమో నీటిలోంచి పుట్టాయి, మనుషుడేమో దేవుళ్ళలోంచి పుట్టాడు. దీని వెనకుందమ్మ అసలు సిసలు కంజక్షన్. అది చెప్పడానికే ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. ఆ కంజక్షన్ ఏంటంటే, దేనిలో నుండి పుట్టినది దానికి కనెక్ట్ అయ్యి ఉంటేనే బ్రతుకుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నానండి, దేనిలో నుండి పుట్టినది దానికి కనెక్ట్ అయ్యి ఉంటేనే బ్రతుకుతుంది. దాని నుండి ఏమాత్రం అది వేరైపోయినా అది చనిపోతుంది. ఉదాహరణకి చెట్లు భూమిలో పుట్టాయి కనుక భూమిలో ఉంటేనే బ్రతుకుతాయి, భూమిలో ఉంటేనే జీవిస్తాయి, భూమిలో ఉంటేనే ఫలిస్తాయి, భూమిలో ఉంటేనే పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి, ఏమైనా చేయగలుగుతాయి. చెట్టు బ్రతకాలన్నా జీవించాలన్నా ఎక్కడుండాలి? ఎక్కడి నుండి పుట్టింది అక్కడ ఉంటేనే బ్రతుకుతుంది, అక్కడ ఉంటేనే జీవిస్తుంది. చెట్టు కానీ భూమి నుండి వేరైతే ఏమవుతుంది? చెట్టు ఎలాగందనుకో, ఎందుకు ఉండాలి నేను భూమిలో? మీరైనా రోడ్డు మీద తిరగడం నేను తిరగలేనా అని. కానీ చెట్టు కానీ భూమి నుండి బయటకు వచ్చి మనకలాగా రోడ్డు మీద తిరగడం ప్రారంభిస్తే ఏమవుతుందో మీరే చెప్పాలా. మీకు చెప్పడం రావట్లేదు. మా ఊరు అయితే పొయ్యిలోకి వెళ్ళిపోద్ది అంటారు, మాది పక్క పల్లెటూరు. వినండి, చెట్టు బ్రతకాలన్నా జీవించాలన్నా ఎక్కడ ఉండాలి? భూమిలోనే ఉండాలి. భూమి నుండి వేరైతే చనిపోతుంది. సేమ్ టు సేమ్ ఫిష్ ఆల్సో, చేప కూడా అంతే. చేప నీటిలో పుట్టింది కనుక నీటిలో ఉంటేనే బతుకుతుంది, నీటిలో ఉంటేనే పరిగెడుతుంది, నీటిలో ఉంటేనే జీవిస్తుంది, నీటిలో ఉంటేనే ఏమైనా చేయగలుగుతుంది. చేప కానీ నీటిలో నుండి బయటకు వచ్చిందా ఏమైపోతుంది? చనిపోతుంది. ఎవరంటున్నారు దాఖలకు వెళ్ళిపోతే కూర అయిపోద్దని? నిజంగానే చేప బ్రతకాలన్నా జీవించాలన్నా నీటిలో ఉండాలి, చెట్టు బ్రతకాలన్నా జీవించాలన్నా భూమిలోనే ఉండాలి. సేమ్ టు సేమ్, చెట్టు భూమి నుండి వేరైతే ఎలా చనిపోతుందో, చేప నీటిలోంచి వేరైతే ఎలా చనిపోతుందో, మనుషుడు ఎక్కడి నుంచి పుట్టాడు? దేవుళ్ళో నుండి పుట్టిన మనుషుడు దేవుళ్ళో ఉంటేనే బ్రతుకుతాడు. దేవుడి నుంచి ఏమాత్రం వేరైనా ఏమవుతాడు? చనిపోతాడు. చెట్టు భూమిలోనే ఉండాలి, చేపలు నీటిలోనే ఉండాలి, మనుషుడు దేవుళ్ళలోనే ఉండాలి. కానీ వాస్తవంలోకి వెళితే చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేపలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, బట్ మనుషుడు మాత్రం ఉండవలసిన చోట లేడు. ఏం జరిగింది అన్నదే నేను చెప్పబోయే పాఠం. జాగ్రత్తగా వినండి. నా ప్రసంగం ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, ముందే చెప్పాను. ఈ పగలంతా ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుంది. మనం చదువుకున్న మూలపాఠం యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఏంటి మూలపాఠం? ఏం చదువుకున్నాం? గాడ్స్ రిక్వైర్మెంట్. దేవుడు ఏమన్నాడు తన ప్రజలతో? నా ప్రజలారా, ఇశ్రాయేలులారా, నేను వచ్చి మీ మధ్యలో ఉండాలి, మీతో నేను నివాసం చెయ్యాలి, నేను వచ్చి మీతో ఉండాలన్నా, మీతో సహవాసం చేయాలన్నా నా కొరకు మీరేం చేయాలి? పరిశుద్ధ స్థలం కట్టండి అనే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. జాగ్రత్తగా అండి. ఇదంతా చెప్పుకుంటూ ఆ వచనం దగ్గరకు వస్తాం. వచనం దగ్గరకు వచ్చిన తర్వాత మెయిన్ మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ వచనం దగ్గరికి ఇంకా రాలేదు, చాలా దూరంలో ఉన్నాం. ఆ వచనం దగ్గర రాగానే ముగించేస్తాను. ఓకేనా? ఎంత చక్కగా వింటున్నారమ్మా. యేసుక్రీస్తు వారు బోధ చేసేటప్పుడు అంటే అందరూ ఎలా కూర్చున్నారంటే మీకులాగే కూర్చున్నారేమో అనుకుంటాను నేను. చక్కగా పంక్తులు తీరు కూర్చున్నారట, చాలా అందంగా చక్కగా. జాగ్రత్తగా వినండి, మనసులోకి ఎక్కించుకోండి వాక్యం అంతా కూడా. నా బాధ ఏంటంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని. నేను బాగానే చెప్తాను, మీరు కూడా ఏదో ప్రతి సంవత్సరం పెట్టినట్టే పండగ టైంలో అయ్యగారు పెట్టడం మానమయ్యలే కదా, అనుమతియే కదా, ఎవరు వస్తారులే ఏదో చెప్తారులే వినేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా రాకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ శ్రేష్టమైన వాక్యాలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జీవితాలు మార్చేది ఏది చెప్పండి? జీవితాలు మార్చేది ఏది? మన బాధలో మనకు నెమ్మది కలుగు చేసేది ఏది? మన త్రోవకు వెలుగై ఉన్నది ఏది? వాక్యం కంటే శక్తివంతమైనది మరేది భూమి మీద లేదు. అలాంటి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి. పట్టుకెళ్తారా? ఏం పట్టుకెళ్తారు? వాక్యం పట్టుకెళ్తారు, ఇంకేమైనా పట్టుకెళ్తారు? ఎలాగో పాస్గారు సంఘానికి వెళ్ళన్నారట, అమ్మ మీరు వచ్చిన వాళ్ళు ఒట్టుని వెళ్ళకూడదు, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదోటి పట్టుకుని వెళ్ళాలన్నారట. ఒక ఆవిడ వాక్యం ఉంటుంది కానీ ఏదోటి పట్టుకెళ్ళమన్నాడు, ఏం పట్టుకెళ్ళాలి ఇదే మనసులో ఉంది. మీటింగ్ అయిన తర్వాత అటు ఇటు చూసింది, ఏమీ కనపడకపోతే కానుకలు పెట్టి ఉందంటమ్మ అక్కడ. హలో, మా గుళ్ళో మాకు ఆరాధన అయిపోగానే మా కంప్లైంట్లు అయ్యారండి, చూడలేదండి, ఏమి లేదు. 400 మంది సంఘం, ఆదివారం గుడి అయిపోగానే కొంతమంది వస్తారు, అయ్యారు చూడలేదండి, చూడలేకపోతే కొంతమంది. అలా కాదు, అలా చేతికి దొరికిన కాళ్ళు దొరికిన కాదు, ఏం పట్టుకెళ్ళాలి? జీవితాన్ని మార్చే వాక్యం పట్టుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెట్లు భూమిలోంచి పుట్టాయి, చేపలు నీటిలోంచి పుట్టాయి, మనుషుడు దేవుళ్ళలోనే పుట్టాడు. చెట్లు భూమిలో ఉంటేనే బ్రతుకుతాయి, చేపలు నీటిలో ఉంటేనే బ్రతుకుతాయి, మనుషుడు దేవుళ్ళలో ఉంటేనే బ్రతుకుతాడు. వాస్తవంలోకి వెళ్తే చెట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేపలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. ఉన్నాయా లేదా? డౌట్గా చెప్తున్నారమ్మా? లేకపోతే మీ ఊళ్ళో రోడ్ల మీద తిరిగి చెట్లు ఏమైనా ఉన్నాయా? రోడ్ల మీద తిరిగి చేపలు ఏమైనా ఉన్నాయా? ఉండవు కదా. కానీ మనుషుడు దేవుడి నుంచి వేరైపోయాడు. ఎలా వేరైపోయాడు అని ఆలోచన చేస్తే వినండి. అసలు ఎవరి మానవుడు, హూ ఈజ్ దిస్ మ్యాన్ అనే దాని గురించి నేను బిబిలికల్ స్టడీ చేశాను. నేను కేరళ రాష్ట్రంలో నా ఎండీని చదువుతున్నప్పుడు
ఎన్నోసార్లు మనం చదివినటువంటి వచనమేనండి అది, మనందరికీ బాగా సుపరిచితమైన వచనం. దావీదు మహారాజు అంటాడు దేవునితో, అయ్యా దేవా, నీవు మనిషిని కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయము కలుగుతుందంటాడు. వై ది స్టేట్మెంట్, ఎందుకన్నాడు ఈ మాట అనే దాని గురించి రీసెర్చ్ చేసినట్టు చేస్తే నాకు దొరికిన ఏకైక సమాధానం చెప్తానండి. మనుషుడు ఎవడో కాదు, దేవునిలాగే ఉన్న మరొక రూపం. వన్స్ అగైన్, మనుషుడు ఎవడో కాదు, దేవునిలాగే ఉన్న మరొక రూపం. ఎలా చెప్పొచ్చు? ఎలాగనండి, దేవుడు మనిషిని చేసేటప్పుడు ఎలా చేశాడు? ఏమన్నా ఆకాశాన్ని భూమిని చేసినట్టు చేయలేదు. దేవుడు మానవుని చెయ్యాలనుకున్నప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మట్టిని తీసుకున్నాడు అనుకుంటాం. అసలు మట్టి జోలికే వెళ్ళలేదు ముందు ఆయన, అసలు మట్టి జోలికి వెళ్ళలేదు. మనిషిని చేయాలనుకోగానే దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుడు ముందు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో ముగ్గురు ఉన్నారు. ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టారట. ఎందుకు మీటింగ్ అంటే మనిషిని ఎలా తయారు చేద్దామనే దాని కొరకు. మనిషిని చెయ్యాలనుకోగానే మట్టిని తీసుకుని బొమ్మను చేశాడు అనుకుంటాం మనం. అది కాదు జరుగుతాం. ముందు ఒక మీటింగ్, కాన్ఫరెన్స్ ఈజ్ దేర్, కాన్ఫరెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్, ఒక జరుగుతుంది. ఎందుకు ఈ కాన్ఫరెన్స్ అంటే ఆ కాన్ఫరెన్స్లో ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎందుకు ఈ కాన్ఫరెన్స్ అంటే మనిషిని ఎలా కలుగు చేద్దామని దాని కొరకు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఆ ముగ్గురు కలిసి తీసుకున్న ఫైనల్ నిర్ణయమే ఆదికాండం 1:26 వచనం చదవండి. ఆదికాండం 1:26. దేవుడు, ఆగండి, ఇక్కడ కూడా దేవుడు అన్న తర్వాత గీత ఉందా? గీత ఉందా లేదా చూసుకోండి. గీత ఉందంటే అర్థం ఏంటి? గీత తర్వాత మాట్లాడేవారు దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే వినండి. వెరీ గుడ్. నా వైపు చూడండి ఒకసారి, మీకు అర్థమవడం కోసం చెప్పినామండి. చెట్లను పుట్టించడానికి దేవుడు ఎవరితో మాట్లాడాడు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. భూమితో మాట్లాడాడు. చేపలు పుట్టించడానికి ఎవరితో మాట్లాడాడు? సముద్రంతో మాట్లాడు. ఇప్పుడు మనిషిని పుట్టించడానికి ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఎవరితోనే కాదు, ఆయనలో ఆయనే మాట్లాడుకుంటున్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నాడు కనుక ఈ మాట అంటున్నాడు. ఏమని? మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని. దేవుడు ఎలాగున్నాడో అలాగే మానవుని దేవుడు చేయాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అప్పుడు మట్టి జోలికి వెళ్ళాడు. ఎక్కడ చేశాడు దేవుడు మానవుణ్ణి? వినండి. ఆయన రూపంలో ఆయన పోలికలో చేయాలనుకున్న మనిషిని ఎక్కడ దేవుడు చేశాడు అంటే ఈ భూమి మీద ఒక శ్రేష్టమైన ప్రాంతం. అడ్రస్ చెప్తాను, ఎప్పుడైనా వెళ్ళండి అక్కడికి ఖచ్చితంగా. నేను ఎప్పుడైనా ఒక మెసేజ్ చెప్పాను టీవీలో, మా లోకల్ ఛానల్లో ఒక మెసేజ్ చెప్పాను. ఆర్మగెద్దోన్ అనే యుద్ధం జరగబోతుంది, ప్రపంచానికి చిట్ట చివరి యుద్ధం. ఆ ప్రాంతం ఆర్మగెద్దోన్ అనే ప్రాంతం ఉంది చూసారా, అది కొండల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అది ఆ మెసేజ్ విన్నటువంటి మహా బడా స్పీకర్లు అందరూ కూడా ఫోన్లు చేసి నన్ను అభినందించారు. ఆ ప్రాంతం అది టీవీలో చూపిస్తూ ఇదే ప్రాంతంలో ప్రపంచానికి చిట్ట చివరి యుద్ధం జరగబోతుంది, ఈ ఆర్మగెద్దోన్ అనే ప్రాంతాన్ని టీవీలో చూపిస్తూ చెప్పాను. ఆ మెసేజ్లో చూస్తే ఏమండి దేవుడు ఏదైనా తోటను ఎక్కడ వేసాడో ఆ ప్రాంతాలన్నీ కూడా దాంట్లో మీకు కనిపిస్తాయి. ఇది ఎక్కడుందంటే ఇరాక్ దేశంలో నిలబడి తూర్పు వైపు ఒక ముఖం పెట్టుకుని 80 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక అద్భుతమైన ప్రదేశం వస్తుంది. ఆ ప్రదేశం పేరే మెసొపొతేమియా. మెసొపొతేమియా అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు బైబిల్లో? అబ్రహాం గారు పుట్టి పెరిగిన దేశమే మెసొపొతేమియా దేశం. ఇది ఎక్కడుంది చెప్పండి? ఇరాక్ దేశంలో తూర్పు భాగంలో 80 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ ప్రదేశంలో అద్భుతమైన 4 నదులు, ఆ నదుల మధ్యలో వేయబడినటువంటి అద్భుతమైన ప్రదేశమే అద్భుతమైన తోట. అందమైన, సుందరమైన, రమ్యమైన, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని, ఏ విధంగా లేనటువంటి ఒక అద్భుతమైన సుందరమైన తోటను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తోటకు పెట్టిన పేరే ఏదెను వనం. ఎక్కడుంది ఇది? ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్ చెప్పండి. ఇరాక్ దేశంలో నిలబడి ఏ వైపు? తూర్పు వైపు ముఖం పెట్టుకుని ఎంత దూరం? 80 మైళ్ళ దూరం వెళ్తే ఈ ప్రదేశం వస్తుంది. అక్కడ దేవుడు అందమైన తోట వేశాడు. ఈ తోటకి బైబిల్లో ఏదైనా వనం అని ఉంటుంది, కానీ వాస్తవానికి దీనికి మరొక అద్భుతమైన పేరు ఉంది. ఏమనంటే భూలోకములో ఉన్న పరలోకం అనేవారు ఏదైనా తోటనప్పుడు. ఎందుకంటే దేవుడే స్వయంగా మానవుని కలుగు చేసి ఆ మానవుడితో దేవుడే కలిసి వచ్చి అక్కడ నివాసం చేస్తూ ఉండేవాడు. అందుకే దాన్ని ఏమన్నారంటే భూలోకంలో ఉన్న పరలోకం అనేవారు. ఇంత అందమైన తోట వేసి దేవుడు మొదటి మానవుడైన ఆదామును కలుగు చేశాడు. ఆదామని దేవుడు కలుగు చేసిన తర్వాత వినండి, యాక్చువల్లీ మనందరూ ఆలోచన సాతానుడు వెంటనే ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వని దేవుడిని దూరం చేశాడు అనుకుంటారు. కానీ వాస్తవానికి అయితే అలా జరగలేదు. మనిషిని కలుగు చేసిన తర్వాత అకార్డింగ్ టు బిబిలికల్ హిస్టరీ చూస్తే 100 సంవత్సరాల వరకు సాతానుడు ఏదైనా తోటలోకి రాలేదు. అంటే మానవుడు దేవుడు కలిసి జీవించిన కాలం ఎంతకాలం? 100 years. ఈ 100 సంవత్సరాల్లో ఏం జరిగిందన్నదే థియాలజీ బైబిల్ కాలేజీలో
పాస్టర్ గారికి టీచ్ చేసే ఈ మ్యాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 100 సంవత్సరాల దేవుడు వినండి తన కుమారుడిని ఆదాము అవ్వకు అప్పగించాడు. బిడ్డ ఇదంతా నీ కొరకే చేశాను నాయన, దీన్ని అనుభవించు, ఏలుబాటు చేయని ఈ సృష్టి అంతా పట్టుకు ఎవరికి అప్పగించాడు దేవుడు? తన కుమారుడు చేతిలో పెట్టి వదిలిపెట్టలేదు. ప్రతిరోజు చల్లని పూట సాయంకాలపు వేళ ఏదైనా తోటలోకి వచ్చి దేవుడు ఇలా పిలిచేవాడట, పిల్లలా నన్ను పిలవగానే ఎక్కడెక్కడ ఆదామవ్వ గబగబా పరుగున వచ్చి ఈ భుజం మీద ఒకరు ఈ భుజం మీద ఒకరు ఎక్కితే వాళ్ళిద్దరిని తీసుకుని ఆ తోట అంతా తిరుగుతూ ఎన్నో మాటలు ఊసులు ఒక తండ్రి తన పిల్లలతో ఎలా ముచ్చడిస్తాడో అలాగ 100 సంవత్సరాల కాలం సాగిపోయింది. 100 సంవత్సరాల తర్వాత వచ్చాడమ్మా ఒక ఆయన తోటలోకి. ఎవరో సాతాను వచ్చాడు. వచ్చిన సాతాను ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము దగ్గరికా అవ్వమ్మ దగ్గరికా? అవ్వమ్మ దగ్గరికేనే మనం అందరం అనుకుంటాం. వాస్తవానికి అవ్వమ్మ దగ్గర కాదు. సాతాను వచ్చింది ముందు ఎవరి దగ్గరికి అంటే ఆదాము దగ్గరికే. ఒక మాట చెప్పమంటారా? సాతాను యొక్క మెయిన్ టార్గెట్ ఎవరంటే అవ్వమ్మ కాదు, ఆదామే. ఆదాము దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే అసలు సాతాను మెయిన్ టార్గెట్ ఆదాము కూడా కాదు, దేవుడు. ఎందుకు చెప్పంటారా? ఆదాము దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే, సాతాను ఎందుకు వచ్చాడంటే సాతాను యొక్క కోపం అంతా ఎవరి మీద? దేవుని మీద. ఎందుకు? దేవుని పక్కన దేవుడే కలుగు చేశాడు ఆ లూసిఫర్ అనే వాడిని. వాడిలోనికి సాతాను ఏమంటే వచ్చి దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సాతాన్ని కిందకి నెట్టేశాడు. కిందకి నెట్టేసినటువంటి సాతాను ఎవరి మీద కోపం పెట్టుకున్నాడు? నన్ను నరకానికి పంపిస్తావా? అలా చూస్తామండు, నేను ఏం చేయాలో అది చేస్తానని వాడు కోపము కసంత ఎవరి మీద అంటే దేవుని మీద. మరి దేవుడిని ఏమన్నా చేయగలడా? సాతాను దేవుడిని ఏమన్నా చేయగలడా? చేయలేడు కదా. దేవుణ్ణి ఏమీ చేయలేని సాతానుడు దేవునిలాగే ఉన్నాడు మరొక ఆయన. చెప్పండి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. దేవుని రూపంలో దేవుని పోలికలో చేసుకున్నాడు. ఇది మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పమంటారా? ఇప్పుడు నన్నే తీసుకోండి. నేనంటే ఒకడికి చాలా కోపం ఉందమ్మా, నన్ను చంపేయాలన్నంత కోపం ఉంది ఒకడికి. కానీ నాకున్న బలాన్ని బట్టి నన్నేమీ చేయలేకపోతున్నాడు. నన్నేమీ చేయలేని వాడు ఖచ్చితంగా నేను కృంగిపోవాలన్నా, నేను బాధపడాలన్నా నాకు సంబంధించినది ఏనో దాన్ని వాడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇంకో విధంగా ఇప్పుడు నన్ను బాధ పెట్టాలనుకున్నవాడు నా కారు పగలగొట్టాడు అనుకోండి, నాకు పెద్ద బాధ ఉండదు. నా ఇల్లు కూలగొట్టాడు అనుకోండి, నాకు పెద్ద బాధ ఉండదు. వాడే గనక నన్ను నేను ప్రేమించి నేను కన్నటువంటి నా బిడ్డకి జోలికి వస్తే చెప్పాలి ఎలాగుంటుంది నాకు? నేను కృంగిపోవాలంటే కారు పగలగొట్టిన ఇల్లు కూలగొట్టిన ఏమవుతుంది, కానీ నా బిడ్డను కానీ వాడు ఏమన్నా చేస్తే నాకేమవుతుంది? దట్ అర్థమవుతుందా? సాతాను టార్గెట్ దేవుడే, కానీ దేవుణ్ణి ఏమీ చేయలేనటువంటి సాతానుడు దేవుళ్ళలాగా ఎవరున్నారు ఇప్పుడు? సాతాను ఎవరన్నా? ఆదాము అన్నాడు. అందుకే వినండి, ఏదైనా తోటలోకి సాతాను వచ్చింది ముందు ఎవరి దగ్గరికి అంటే అవ్వమ్మ కాదు, ఆదాము దగ్గరికి వచ్చాడు. బైబిల్లో ఆధారం ఉంది ఎక్కడైనా? చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చాలు తల్లి, తలల పైకెత్త నా వైపు చూడండి. చదవడం అయిపోయింది, ఇంకా తిప్పుతాను ఉన్నారు కొంతమంది. నా వైపు చూడాలి. ఏం రాయబడి ఉంది? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన మాట మనం చదువుతున్నాం. ఆదాము మోసపోలేదు కానీ స్త్రీ మోసపోయింది. అంటే మోసం చేయడానికి ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? సాతాను. చెప్పాలి. ఏమంటే ఆదాము ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆదాము అంత బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు నాకు తెలిసి భూమి మీద ఎవరు లేరు. ఆదాము యొక్క జ్ఞానం గురించి మాట్లాడాలంటే ఇప్పుడున్న కంప్యూటర్ కూడా ఎందుకు పనిచేయదు ఆయన ముందు? అంత మెమరీ పవర్ కలిగిన వాడు. వినండి, అలాంటి ఆదాము దగ్గరకు వస్తే ఆదాము ఏమన్నాడని తెలుసా? సాతాను చూసి, ఒరేయ్ నేను కలుగు చేయబడి 100 సంవత్సరాలు అయింది, 100 సంవత్సరాల్లో ఎప్పుడు కనపడలేదు, ఇప్పుడు వచ్చి ఎవడరా నువ్వు అన్నాడట. అనగానే ఏదో చెప్పబోతుంటే ఏయ్ గెట్ అవుట్ అనగానే సాతాను అనుకున్నాడంట, అమ్మ వీడు మామూలుడు కాదు, వీడి వల్ల మనకు పని అవ్వదు, వీడు మోసపోయే రకం కాదు, కనుక వీడు లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? తన భార్య అవ్వమ్మ దగ్గరికి వద్దామని. ఆదాము మోసపోలేదు కనుక ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వమ్మ మరి ఏమంది? ఆదాములాగా ఏయ్ గెట్ అవుట్ అందా? అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నావమ్మా, చాలా బాగున్నావు, రా బాబు అని చెప్పి తీసుకెళ్ళింది లోపలికి. మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోయింది. విషయం ఏంటంటే ఆదాము మోసపోలేదు కనుక ఎవరి దగ్గర రావాల్సి వచ్చింది? అవ్వమ్మ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ చాలా బాగుంటుంది ఈ మాట. ఆదాము గారు సైతాన్ దగ్గర మోసపోలేదు కానీ సైతాన్ ఎలాగున్నాడు? అప్పుడు సాతానుడు ఎలాగున్నాడు? సర్పం అంటే ఇప్పుడు మనం చూసే పాము కాదు, 60 అడుగులు పొడుగున్నటువంటి సైతాన్ దగ్గర మోసపోలేదు కానీ సాతాన్ గారి దగ్గర మోసపోలేదు కానీ మహాతల్లి 6 అడుగులు ఉందండి.
ఎవరో చూడడానికి ఎంత అమాయకంగా ఉన్నారు మహాతల్లులు. హలో హలో ఉన్నారా? ఆల్రెడీ చాలామంది మధ్యాకాశం దాటి మూడో ఆకాశం దగ్గరలోకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఒకసారి వెనక రండి అమ్మా, మీకు వందనాలు. ప్రసంగం స్టార్ట్ చేయకముందు ఎలాగైపోతే ఎలాగా? హలో, కొంచెం గట్టిగా పలకరించండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ముందు సాతాను ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదాము ఏమోలేదు, మోసపోలేదు కనుక ఎవరి దగ్గర రావాల్సి వచ్చింది? మొత్తం మీద ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, ఓకే? వీళ్ళిద్దరూ అప్పుడు దాకా దేవుడితో ఎంతకాలం ఉన్నారు? 100 years దేవుడితో సహవాసం చేశారు. 100 సంవత్సరాలు దేవుని భుజాల మీద పెరిగి దేవుడు అంటే ఏంటో, ఆయన ప్రేమ అంటే ఏంటో, ఆయనలోని మాధుర్యం ఏంటో, ఆయనతో సహవాసం ఏంటో అన్ని రుచి చూసి తెలుసుకున్న ఆదామవ్వ సాతాను వచ్చి 2 మాటలు చెప్పగానే, నోట్ దిస్ పాయింట్, సాతాను వచ్చి 2 మాటలు చెప్పగానే 100 సంవత్సరాల దేవుని ప్రేమను ఏం చేశారు వీళ్ళు? నిర్లక్ష్యం అనండి. ఒక మాట, ఈ మాట గట్టిగా చెప్పాలి, నిర్లక్ష్యం అనండి. 100 సంవత్సరాల దేవుని ప్రేమను సాతాను వచ్చి చెప్పిన 2 మాటలను బట్టి అప్పుడు దాకా ఉన్నటువంటి దేవుని ప్రేమ, గుండెల నిండా దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉన్నది, దేవుని సహవాసం ఉన్నది. సాతాను వచ్చి 2 మాటలు చెప్పగానే వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిని పక్కన పెట్టారు, దేవుని సహవాసాన్ని పక్కన పెట్టారు, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను పక్కన పెట్టి సాతానికి ఎప్పుడైతే చోటు ఇచ్చారో ఏం జరిగింది? దేవుడు ఎప్పుడైతే ఇలాగా నిర్లక్ష్యం చేయబడ్డాడో, దేవుని సన్నిధి, దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమను ఎప్పుడైతే వీరు నిర్లక్ష్యం చేశారో ఏం జరిగింది? ఏదైనా తోటలో దేవుని మహిమతో నింపబడిన తోట, దేవుని మహిమ ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని సహవాసం వెళ్ళిపోయింది. దేవుడే ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కాదు, ఆదాము అవ్వను దేవుడి నుంచి, తోటలోంచి దేవుడు ఏం చేశాడు? బయటికి నెట్టేశాడు. దేవుడేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదాము అవ్వేమో తోటలోంచి బయటికి నెట్టబడ్డారు. అంటే మానవుడు దేవుడు ఏమయ్యారు? విడిపోయారు. వినండి, దేవుడు మానవుడు 100 సంవత్సరాలు కలుస్తున్నటువంటి 100 సంవత్సరాలలో భుజాల మీద పెంచుకున్నాడమ్మా తన పిల్లల్ని. ఎంత ప్రేమతో అంటే, మానవులంటే దేవునికి ఎంత పిచ్చి ప్రేమో రాత్రి నేను చెప్పాను. ఏమంటే పరలోకములో 1000 కోట్ల దేవదూతల మధ్య ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుతున్న యేసయ్య అది విడిచిపెట్టకూడని భాగ్యం అనించుకోలేదు. కానీ కేవలం తన రూపంలో చేయబడిన మానవులు ఏమండి పాపంలో పడి నరకానికి పోతున్నటువంటి వీరి కొరకు పరమును విడిచి భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టడానికి, అతి ఘోరమైన భయంకరమైన శిలువ మరణం పొందడానికి సైతము ఇష్టపడినంతగా ప్రేమించి భూలోకానికి దిగొచ్చిన మహాదేవుడు. అంత ప్రేమ మానవులంటే దేవునికి. అంత ప్రేమతో చేసుకున్న మానవులు ఏం చేశారో దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి దేవుడు ఉండలేక దేవుని మహిమ వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, దేవుని సహవాసం వెళ్ళిపోయింది. దేవుడు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కాదు, తోటలో నుండి ఆదామని దేవుడు బయటికి నెట్టేశాడు. అంటే దేవుడేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదామేమో తోటలోంచి బయటికి నెట్టబడ్డారు. ఎక్కడి నుండి జాగ్రత్తగా వినండి, పాత వాళ్ళు కూడా. హలో, ఎరికింగ్లా ఉన్నారా? అర్థమవుతున్న మ్యాటర్? దేవుడు ఏమయ్యాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆదామవ్వ తోటలోంచి ఏం చేయబడ్డారు? నెట్టబడ్డారు. నెట్టబడిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాత వాళ్ళు కనెక్ట్ అవ్వండి. ఇక్కడ నుండి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆదామవ్వ తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత మానవుని దగ్గరికి తర్వాత వద్దాం. ఇక్కడ వినాలి, మానవుని దగ్గర తర్వాత వద్దాం. విడిపోయిన మరుక్షణం నుండి ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు ప్రతి క్షణం ఆకాశం నుండి దేవుడు భూమి మీదకి చూస్తూనే ఉన్నాడట. ఎందుకో తెలుసా? అయ్యో ఎంత ప్రేమతో చేసుకున్నాను నా పిల్లల్ని, నా రూపంలో నా పోలికలో నా చేతులతో చేసుకున్నాను. ఎందుకు? వారితో ఉండాలని, వారితో సహవాసం చేయాలని, నా ప్రేమను పంచుకోవాలని. ఎంత ప్రేమతో చేసుకున్న నా పిల్లలు నా నుండి దూరం అయిపోవడానికి నేను చేసుకున్నది. ఈ ఎడబాటు నేను భరించలేను. నా పిల్లలు నాకు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ నా పిల్లల దగ్గర నేను వెళ్ళాలి, వారితో ఉండాలి, వారితో సహవాసం చేయాలని ప్రతిరోజు ఆకాశం నుండి దేవుడు భూమి మీదకి చూస్తూనే ఉన్నాడు. ఎక్కడుంది? కీర్తన గ్రంథం 14 కీర్తన 2వ వచనం, 14వ కీర్తన 2వ వచనం చదవండి. ఏమి రాయబడి ఉంది? వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తా ఉన్నాడు. దేవుడు పరలోకాన్ని సచ్చేస్తున్నాడు. నన్ను వెతికేవాడు ఒక్కడు దొరికితే. ఒక మాట చెప్పనమండి, ఆదాము అవ్వ తోటలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్ట
పుట్టడం స్టార్ట్ అయ్యారు. పిల్లలు పుడుతున్నారు. ఈ పుట్టే పిల్లల్లో ఎవడైనా దేవుడు కావాలి, నేను కావాలని కోరుకునేవాడు ఒక్కడు దొరికితే వాడి ద్వారా ఏం చేద్దాం, భూమి మీదకి వెళ్ళిపోదాం. భూమి మీద వాడి ద్వారా నా కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రతిరోజు ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, భూమి మీదకి ఈ ఆదామకి పుట్టే పిల్లల్లో ఎవడైనా దేవుడు కావాలని కోరుకున్నాడు ఒక్కడైనా ఉండకపోతాడా? అలాంటి వాడు అక్కడ దొరికితే చాలు, వాడి ద్వారా ఏం చేద్దాం, భూమి మీదకి వెళ్ళి నా కొరకు ఒక జనాంగం ఏర్పాటు చేసుకుందామని దేవుడు ఆకాశం నుండి చూస్తుంటే భూమి మీద ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఆదామవ్వ తోటలోంచి బయటకు వచ్చేసారు కదా, నెట్టబడ్డారు కదా. నెట్టబడిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. పుట్టినాడు ఏమండి, వీళ్ళిద్దరికి పిల్లలు పుడుతున్నారు. ఎంతమంది పిల్లలు పుట్టారు? ఆదాము అవ్వమ్మకి పుట్టిన పిల్లలు ఎంతమంది? కరెక్ట్గా చెప్తే మీకు అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను. ఆదామకి పుట్టిన పిల్లలు ఎంతమంది? 2, 3 అని మనం అనుకుంటాం కదా. ఏనండి, యాక్చువల్లీ బైబిల్లో 3 పేర్లు ఉంటాయి. కానీ మీరు థియాలజికల్గా హిస్టారికల్ లోపలికి వెళ్ళి చూస్తే ఆదామవ్వకు పుట్టిన పిల్లలు 2, 3 కాదు. ఇప్పుడు నేను చెప్పే మాట వింటే షాక్ అవుతారు. గుండెలు గట్టిగా పట్టుకోండి, చెప్పనవద్దా. ఆదాము అవ్వమ్మను కూడగా అవ్వమ్మ గర్భములో నుండి భూమి మీదకి వచ్చిన పిల్లలు 500 మంది చిల్లర పుట్టారు వీళ్ళిద్దరికి. హలో, కెన్ యూ బిలీవ్ దిస్? నమ్మగలరా మీరు? ఆదామవ్వకు పుట్టిన పిల్లలు 3 కాదు, 500 మంది చిల్లర పుట్టారు వీళ్ళిద్దరికి పిల్లలు. ఇది ఏదో నా నోటి మాట అనుకోకండి, బైబిల్లో ప్రతిదీ ఆధారం చూపిస్తూ మాట్లాడగలను నేను. 500 మంది చిల్లర పుట్టారు ఇద్దరికి పిల్లలు. పుడుతున్నారు. వినండి, నోవాహు జలప్రళయ కాలం వచ్చేటప్పటికి ఈ భూమి మీదకి ఎంతమంది వచ్చారంటే జనం, విన్నారా? ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు ఈ మధ్యకాలంలో నోవాహు జలప్రళయ కాలానికి భూమి మీదకి వచ్చిన జనాభా ఎంతమంది అంటే 15 కోట్ల మంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు. కాలం ఎంత? కాలం ఏనండి 1656 సంవత్సరాల కాలం. ఆదాముకని నోవాహు మధ్యకాలం నోట్ చేసుకోవడం అవసరం అయితే ఆదాము నుండి నోవాహు వరకు మధ్యకాలం 1656 సంవత్సరాల కాలంలో ఎంతమంది వచ్చారు? 15 కోట్ల మంది భూమి మీదకి వచ్చారు. వీళ్లలో దేవుణ్ణి వెతికేవాడు ఎవడైనా ఉన్నాడేమోనని దేవుడు ఆకాశం నుండి చూస్తుంటే, వినండి, దేవుణ్ణి వెతకడం పక్కన పెట్టండి. వీళ్ళు చేసిన పాపం ఎంత ఘోరమైన పాపం అంటే, వింటున్నారా? నా వైపు చూస్తూ వినండి అందరూ. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఆదాము నుండి నోవాహు వరకు మధ్యకాలం ఎంతకాలం? 1656 సంవత్సరాల కాలం. ఎంతమంది వచ్చారు? నోవాహు జలప్రళయ కాలానికి భూమి మీదకి ఎంతమంది వచ్చారు? వట్టి 15 కోట్ల మంది వచ్చారు. వీళ్లలో ఎవడైనా నన్ను వెతికేవాడు ఉంటాడేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తుంటే, దేవుణ్ణి వెతకడం పక్కన పెట్టండి, వీళ్ళ చేసిన పాపం ఎంత ఘోరమైన పాపంలో పడ్డారంటే వీళ్ళు నోటుతో కూడా చెప్పుకోవడానికి వీళ్ళైనంత భయంకరమైన పాపంలో పడ్డారు వీళ్ళు. వీళ్ళ పాపం గురించి ఎలా చెప్పడం, మన లోపల ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నా. నోవాహు జలప్రళయంలో మనుషుల యొక్క పాపం ఎంత ఘోరంగా ఉందంటే, నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అమెరికా దేశంలో మా పెద్దబ్బాయి అమెరికాలో జాబ్ వచ్చిందని వెళ్ళాడు. మొన్నే వచ్చాడండి. వస్తే ఎవరో పాస్టర్ గారు వచ్చి అడిగారు, ఏమన్నా బాబు అమెరికా వెళ్ళారు కదా, అక్కడ ఏంటి వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ అమెరికా అని అడిగితే వాడు అన్నాడు, స్పెషల్ ఏముందండి, అంతా చాలా బాగుంటుంది కానీ ఒక పెళ్ళికి పిలిస్తే వెళ్ళాడు. అక్కడ 2 అబ్బాయిలు కలిసి పెళ్లి చేసుకుంటున్నారండి. విషయం ఏంటంటే, అమెరికా దేశంలో ఒక చట్టం ఏంటంటే, ఆడవారికి ఆడవారు పెళ్లి చేసుకోవచ్చు, మగవారికి మగవారు పెళ్లి చేసుకోవచ్చు. వినడానికే చండాలంగా లేదు ఇది. పోనీ అమెరికాకి ఏదో పోయేకాలం వచ్చిందనుకో, మన ఇండియాకి ఏం తగిలిందండి? ఇండియాలో కూడా దీన్ని చట్టం చేశారు తెలుసా మీకు? ఇది ఇండియాలో చట్టం చేశారేంటది? ఆడవారికి ఆడవారు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళకి మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అసలు భారతదేశ నాయకులారా, మీరు ఏం చేస్తున్నారా బాబు? నాకు అర్థం కాదు. ఎలాంటి చండాలమైన చట్టాలు ఎలా పాస్ చేస్తున్నారు మీరు? మళ్ళీ గొప్పగా చెప్తారు ప్రపంచ దేశాలకి భారతదేశం ఆదర్శవంతమైన దేశం అని. దేంట్లోనైనా హలో ఉన్నారా? విషయం ఏంటంటే, ఇది వినడానికే మనకి ఏదోలాగా ఉంది కదా. ఇంకా నోవాహు జలప్రళయ కాలంలో మనుషులు చేసిన పాపం, మనుషులు ఏమనండి, ఆడవాళ్ళు మగవాళ్ళు పాపమే కాదు అది. దేవుడు ఎంతకు అసహించుకున్నాడంటే, అంత ప్రళయాన్ని సృష్టించడానికి గల కారణం ఏంటంటే, మనుషుల పాపం కాదు, నోటితో కూడా చెప్పుకోలేని పాపం మీద. అందుకంటున్నా, మనుషులు జంతువులతో పాపం చేసేవారు, అది కూడా మనుషుల మనసుల్లో పుట్టింది కాదు. ఇది అంత ఘోరమైన పాపానికి వారు ఒడిగట్టడానికి గల కారణం
మనుషుల ఆలోచనలో పుట్టింది కాదు. దీని వెనకాల ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? సాతాను. వాడి కసి కోపం ఎవరి మీద? దేవుని మీద. దేవునిలాగే ఉన్నారు మానవులు. ఈ దేవుడు కృంగిపోవాలంటే, దేవుడు బాధపడాలంటే ఆ దేవుని రూపంలో మానవులు ఏం చేయాలి? ఎంత చెడగొట్టాలో అంత చెడగొడదామని. ఏమండి, మనుషుల యొక్క హృదయాల్లోకి సాతాను దూరి ఇంత ఘోరమైన పాపాన్ని కొడిగట్టించాడు సాతానుడు. దేవుడు ఆకాశంలో చూసి అనుకున్నాడు, అయ్యో ఇంత ఘోరమైన పాపమా? దేవుడు అనుకున్నాడు, సంతాపపడి సిగ్గుపడి, చిచ్చి వీళ్ళని ఏం చేసింది, ఒక్కడిని కూడా భూమి మీద ఉంచకూడదు అనుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆకాశమును జలప్రళయం రప్పించి. ఎంతమంది చనిపోయారు జలప్రళయంలో? ఇప్పుడు చెప్పాలి లెక్క మీకు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? 15 కోట్ల మంది జలప్రళయంలో చనిపోయారు. కానీ ఒక్క ఫ్యామిలీ మిగిలింది. ఎవరా ఫ్యామిలీ చెప్పాలి? నోవాహు కుమారులు 3. వినండి, ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరూ నోవాహు జలప్రళయంలో ఏమైపోయారు? సజీవ సమాధి అయిపోయి చనిపోయారు. కానీ జలప్రళయం తర్వాత ఒకే ఒక ఫ్యామిలీ మిగిలింది. ఎవరది? నోవాహుకు 3 కుమారులు. ఎవరు? షేము, హాము, యాపెతు. ఈ 3 ద్వారా మళ్ళా ప్రపంచం స్టార్ట్ అయింది. ప్రస్తుత ప్రపంచ జనాభా ఎంతమంది? ప్రస్తుత ప్రపంచ జనాభా 790 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు ఇంటర్నెట్లోకి వెళ్ళి. 790 కోట్ల మంది భూమి మీద ఉన్నారు కదా. ఇంతమంది కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ 3లోంచి వచ్చారు. ఎవరు ఆ 3? షేము, హాము, యాపెతు. ఈ 3లో మనం ఎవరో ఒకరికి చెంది ఉండాలి. ఎవరికి చెందిన వారమో తెలుసా? మళ్ళీ అదొక వేరే సబ్జెక్ట్ అయిపోద్ది, దాని జోలికి వెళ్ళొద్దు. ఈ 3 ద్వారా వచ్చినటువంటి ఈ ప్రపంచమే ప్రస్తుత ప్రపంచం. ఈ 3కి మళ్ళా పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. పిల్లలు పుడుతున్నారు. పుట్టుచు ఉండగా ఒక రోజున దేవుడు మళ్ళా ఆకాశం నుండి చూడడం ప్రారంభించాడు. దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు మానవుడిని వేరైపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుండి చూస్తూనే ఉన్నాడు. నన్ను వెతికేవాడు ఎవడైనా ఉంటే వాడి ద్వారా భూమి మీదకి వెళ్దామని. కానీ నోవాహు జలప్రళయ కాలానికి ఒక్కడు కూడా లేడు. కానీ దేవుడు అసహించుకుని నాశనం చేశాడు. నోవాహుకు పుట్టిన పిల్లల్లో, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్లో ఎవడైనా నన్ను వెతికేవాడు ఉంటాడేమోనని దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉండగా ఒక రోజున ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. హలో, ఉన్నారా? అర్థమవుతున్న మ్యాటర్? ఏం జరిగింది? దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద ఈ తతంగం అంతా జరుగుతుండగా నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు ద్వారా వచ్చిన కుమారులకు పుట్టిన పిల్లల్లో ఎవడైనా నన్ను వెతికేవాడు ఉండకపోతాడని దేవుడు చూస్తుండగా ఒక అద్భుతం ఏంటంటే, దేవుడు ఆకాశంలో చూస్తున్నాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని? భూమి మీద 2 మనుషులు కూడి మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా ఆకాశం నుండి చెవియొగ్గి ఆలకించును అనే మాట ఉంటుంది బైబిల్లో. దేవుడు అలా చూస్తూ ఉండగా భూమి మీద 2 మనుషులు ఏమంటే గొడవ పెట్టుకుని దెబ్బలాడుకుంటూ ఉన్నారట. దేవుడు అలా ఉండిపోయాడట. ఎవరు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వచ్చింది వీళ్ళ గొడవ అని చెప్పి దేవుడు అలాగా ఆలకిస్తూ ఉండగా, ఎందుకని 2 ఎవరో కాదండి, ఒక తండ్రి కొడుకు. ఈ తండ్రి కొడుకులకి 2కి అసలు పడ్డం లేదు. వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ ఎక్కడ వస్తుంది? ఆస్తి దగ్గర, ఐశ్వర్యం దగ్గర కాదు, దేవుడి దగ్గర వస్తుంది గొడవ. దేవుడి దగ్గర గొడవ ఏంటంటే, తండ్రి చేసే పని కొడుక్కి ఇష్టం ఉండట్లే. ఎందుకంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే, చక్కగా మంచి మట్టి తెచ్చి మట్టితో బొమ్మలు తయారు చేసి వాటికి అందమైన రంగులు వేసి వీళ్ళేరా దేవుళ్ళు అని చెప్పి ఊరి మీద అమ్ముతూ ఉన్నాడు. అది చూసిన కొడుకు అనుకున్నాడు, ఇదేంటి మా నాన్న మట్టి బొమ్మలు పట్టుకెళ్ళి దేవుళ్ళు అంటున్నాడేంటి? దేవుడు అనగా మాట్లాడాలి, చూడాలి, సర్వశక్తిమంతుడి ఉండాలి కదా అని ఒక రోజు తండ్రితో అన్నాడు, నాన్న నువ్వు చేస్తున్న పని ఏమన్నా బాగుందా? అసలు దేవుడు అంటే మాట్లాడాలి, చూడాలి, సర్వశక్తిమంతుడి ఉండాలి కదా, మట్టి బొమ్మలు పట్టుకెళ్ళి దేవుళ్ళు అన్నావు తప్పు కదా అని అన్నాడు. అప్పుడు కొడుకు తండ్రి అన్నాడు, రే నీకేం తెలీదు, నువ్వు నోర్మి అన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు కొడుక్కి. ఎలా చెప్పాలి మా నాన్నకి, ఎలా చెప్తే అర్థం అవుతుందా అని చూస్తూ ఉండగా ఏదో టైం దొరుకుతుంది, ఆ టైంలో చెప్దామని కొడుకు అలా ఎదురు చూస్తూ ఉండగా ఒక రోజున తండ్రి అన్నాడు, ఒరే కొడుక ఊరు వెళ్ళొస్తాను నేను, ఇల్లంతా జాగ్రత్తగా చూసుకొని చెప్పి ఈ చేసినటువంటి దేవుళ్ళన్నింటినీ మట్టి బొమ్మల ఈ దేవుళ్ళన్నీ పట్టుకెళ్ళి గదిలో పెట్టాడు. ఆ గదిలో పెట్టి తాళం వేశాడు, తలుపు పెట్టేశాడు. నేను ఊరు వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఇల్లు చూసుకున్నాడు. తండ్రి ఎప్పుడైతే ఊరు వెళ్తానన్నాడో కొడుకు అనుకున్నాడు మనసులోని, ఊరు వెళ్తావా నాన్న, వెళ్ళరా అనే సంగతి చెప్తా అనుకున్నాడు. తండ్రి అలాగే అలనిచ్చి అమ్మ ఒక వట్టమైన సుత్తోటి ఇచ్చుకున్నాడు. ఆ సుత్తు పట్టుకుని గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే లోపల ఏంటి పరిస్థితి? ఎవరున్నారు లోపల? మాట్లాడాలి నాతో, బొమ్మన్నారు కదా. చూశాడు, ఇలా చూడగానే పెద్ద దేవుళ్ళు, చిన్న దేవుళ్ళు, బుల్బుల్ దేవుళ్ళు అందరున్న లోపల. ఆ దేవుళ్ళలో ఒక పెద్ద దేవుడిని తీసి ఓ మూలలో పెట్టి మిగిలిన దేవుళ్ళందరినీ సుత్తించుకొని ఏం చేశాడు?
గుండ కింద కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత కుదురు ఉండాలి కదా, ఈ సుత్తి అట్టుకొచ్చి మూలలో పెట్టాడు. చూసారా, పెద్ద దేవుడు ఆడ చేతులు పెట్టాడండి. ఆడ చేతులు పెట్టి బయటకు వచ్చి గొళ్ళెం పెట్టి ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలో కూర్చున్నాడు. మీకులాగే కూర్చున్నది. 4 రోజుల తర్వాత తండ్రి వచ్చాడు. తండ్రి రాగానే ఏమండి, తండ్రి ఎప్పుడైతే వచ్చాడో కొట్టడం అంటే కొట్టేశాడు. కానీ అయ్యి బాబోయ్ మా నాన్న వచ్చేసాడు, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు ఏంటని చెప్పి చాలా టెన్షన్గా ఉన్నాడు బయట. సరే లోపలికి కాళ్ళు చేతులు కట్టుకున్న లోపలికి వెళ్ళి గబగబా దేవుళ్ళు ఎలాగున్నారో చూసుకుందామని గబగబా గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్తే లోపల పరిస్థితి ఏంటమ్మా, ఏమైపోయారు దేవుళ్ళందరూ మట్టుకుండా అయిపోయినారు కదా. లోపల నుంచి పెద్ద కేకేసాడంట, ఒరే అబ్రహంగా ఎంతమంది చేశారు ఆ దుర్మార్గుడా. ఎందుకు ఎవరి తండ్రి కొడుకులు ఎవరో చెప్పండి. తండ్రి ఎవరో తెరాహు, కొడుకు ఎవరో అబ్రహాం. వీళ్ళిద్దరు స్టోరీ ఇది వినండి. చాలామంది అనుకోవచ్చు ఇదంతా ఎక్కడుందండి బైబిల్లో, మీరు కల్పించి చెప్తున్నారేమో అనుకుంటే చాలామంది. ఎక్కడుందని చెప్తాను వినండి. వినండి, ఇది లేదు కదా ఉన్నదే. ఎందుకంటే అబ్రహాం గారి యొక్క స్టోరీ బైబిల్లో అబ్రహాం నుండే స్టార్ట్ అవుతుంది. కానీ అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ బైబిల్లో ఉండదు. మీకు అబ్రహాం గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే వినండి, తాత ముత్తాతల తల్లిదండ్రులు చేసే ఏమండి వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలోంచి వచ్చిన వాడే అబ్రహాం. అబ్రహాం బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక వాళ్ళు ఆరాధన చేసే దేవుళ్ళు ఎవరు, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని, నక్షత్రాల దేవుళ్ళని, పైన ఉన్న వాటిని దేవుళ్ళుగా కొలిసేవారు ఎవరో అబ్రహాం యొక్క తల్లిదండ్రులు వెనుక ఉన్నటువంటి వారు. కానీ అబ్రహాం గారు ఏమనుకున్నాడు, వీళ్ళందరూ దేవుళ్ళని ఆరాధిస్తున్నారేంటి, వీళ్ళు ఎలా దేవుళ్ళు అవుతారు, వీటన్నిటిని కలుగు చేసినోడు ఎవడో ఉండాలి, ఆయన దేవుడై ఉండాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, అబ్రహాం గారికి వచ్చింది. అందుకే తండ్రితో అన్నాడు వీళ్ళు దేవుళ్ళు ఎలాగవుతారు నాయన అని. అందుకే వినండి, యాక్చువల్లీ సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని, నక్షత్రాల దేవుళ్ళుగా ఆరాధించేవారు. అందుకే సూర్య నమస్కారం అనేది మంద కాదు, పారసీకులది. మీరు మన ఊళ్ళో మీ పట్టణంలో సూర్య నమస్కారం చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ మా ఊరు ఎప్పుడైనా మీరు వస్తే అర్థమవుతుంది. కాకినాడకి దగ్గరలో ఉన్నటువంటి వెండ్రనే గ్రామం, చిన్న పల్లెటూరు. ఊళ్ళో లోపలికి రాగానే పెద్ద చెరువు ఉంటుందండి, పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువుకి పక్కన యేసుప్రభు వారి గుడి, ఆ పక్కనేమో శివాలయం. ఉదయం లేవగానే మాకు దర్శనాలు ఏంటంటే కొంతమంది బ్రాహ్మణోత్తములు నీళ్లలోకి దిగి సూర్యుడు వస్తున్నాడు అన్నప్పటికీ దోసులతో నీళ్ళు తీసేలా పోస్తూ పాపోహం పాపకర్మను పాపాత్మ పాప సంపోత్ర హిమాం కృపయాదేవ శరణాగతులు ప్రార్థన చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇది మంద కాదు, వాస్తవానికి ఎవరిదంటే వాడిది. మన ఇండియాకి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు మన వాళ్ళు. విషయం ఏంటంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాల దేవుళ్ళుగా కొలిసే కుటుంబమే అబ్రహాం గారి యొక్క కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాం గారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుళ్ళు ఎలాగవుతారు, వీళ్ళు దేవుళ్ళు కాదు, వీటిని కలుగు చేసిన ఎవడు ఉండాలి, ఆయన దేవుడై ఉండాలనే ఆలోచన అబ్రహాం గారికి ఉంది. అందుకే తండ్రితో వధించాడు. సరే మ్యాటర్ ఏంటంటే వినండి, అబ్రహాం గారు పిలిచాడు లోపలికి వెళ్ళి, ఒరే అబ్రహమా లోపలికి రా అన్నాడు. వెళ్ళాడు లోపలికి, చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏమైంది నాన్న అన్నాడు. ఏమోడు వేడరా దుర్మార్గుడా, నువ్వే ఎక్కిరించావు నన్ను, మట్టి బొమ్మలు దేవుళ్ళు ఎలాగవుతారని అన్నది నువ్వే. నేను లేకపోవడం చూసి ఖచ్చితంగా నువ్వే కొట్టేసి ఉంటావు, నువ్వా కాదా అన్నాడు. అప్పుడు అన్నాడు అబ్రహాం గారు, నాన్న ఏంటి నా మీద పడుతున్నావు నువ్వు, నేను కొట్టడం ఏంటి, నేను కాదు కొట్టింది, నువ్వు గమనించావో లేదో ఆ మూలలో ఉన్నాడు చూడు పెద్ద దేవుడు, ఆడి చేతిలో ఉన్నది సుత్తి. వీళ్ళందరికీ ఏదో గొడవ వచ్చి ఉంటుంది, వీడు పెద్దోడు కాబట్టి వీడు చిన్నోడు కాబట్టి వీళ్ళందరినీ చెత్త కొట్టేసి ఉంటాడు అన్నాడంట. అనగానప్పుడు అన్నాడంటే తండ్రి, యారా పిచ్చి పిచ్చేసేలేస్తున్నావు నువ్వు, మట్టి బొమ్మ ఎలా కొడుతుంది, అది కాళ్ళు ఉంటుంది కానీ నడవలేదు, చేతులు ఉంటుంది కానీ ఏమి చేయలేదు, నోరు ఉంటుంది కానీ అసలు మీకు ఉందమ్మా చెప్ప, నోరు ఉంటుంది కానీ కాళ్ళు ఉంటుంది కానీ చేతులు ఉంటుంది కానీ కళ్ళు ఉంటుంది కానీ ఏమీ చేయలేదా మట్టి బొమ్మ, అది ఎలా కొడుతుందిరా అన్నాడట. అప్పుడు అన్నాడంట అమ్మా అబ్రహాం గారు, నాన్న ఒప్పుకున్నావు కదా ఇది మట్టి బొమ్మ అని, దేవుడనగా సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడనగా మాట్లాడేవాడై ఉండాలి, దేవుడనగా చూచేవాడై ఉండాలని తండ్రితో వాదిస్తుంటే ఆ మహాదేవుడు ఎప్పటి నుండో చూస్తున్నాడు, నన్ను వెతికేవాడు ఒక్కడు దొరికితే వాడి ద్వారా భూమి మీదకి వద్దామని ఆశతో ఎదురు చూస్తున్నా ఆ దేవునికి దొరికాడు సరైనోడు. ఎవరు చెప్పండి, అబ్రహాం. అప్పుడు విన్న ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పేరు పెట్టి పిలవబడిన మనుషుడు ఎవడైనా ఉన్నాడు అంటే దట్ ఈస్ ది గ్రేట్ అబ్రహాం. అబ్రహామును చూసిన దేవుడు మురిసిపోయాడు. ఆహా బిడ్డ, నాకు కావలసిన వాడు నువ్వే, నీకోసం ఎదురు చూస్తున్నా, రా కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్, ఆ ప్రదేశాన్ని వదిలేడు బయటికి రా, నిన్ను ఎలా దీవిస్తానో తెలుసా నేను. వినండి, దేవుడు అన్న మాటలోనే అర్థమైపోతుంది అబ్రహాం బ్యాక్గ్రౌండ్ ఏంటో. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడిన మాట ఏమాటన్నాడు, బిడ్డ నీకోసమే చూస్తున్నాను నాయనా, నువ్వు బయటికి రా, మీ వాళ్ళు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల దేవుడు అనుకున్నారే, వాటన్నిటినీ కలుగు చేసినవాడు నేనే అని చెప్తా అంటాడు. నువ్వు బయటకు వస్తే నిన్ను ఎలా దీవిస్తానంటే, మీ వాళ్ళు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల దేవుడు అనుకున్నారు కదా, ఎన్ని నక్షత్రాలు
ఇస్మాయిల్ ఎక్కట్టుగా వాటికంటే గొప్ప జనముగా నిన్ను తయారు చేస్తా, రా బయటగానే దేవుడు అబ్రహామును బయటికి పిలిచాడు. హలో, ఇరికింగ్లా ఉన్నారా? అర్థమైందా? ఆ రోజు దేవుడు సుదీర్ఘకాలం ఎదురు చూడగా అబ్రహాం మహానుభావుడు దొరికాడు. అబ్రహామును బయటికి పిలిచిన తర్వాత ఫ్రమ్ ద డే, ఆ రోజు మొదలుకొని అబ్రహాం గారు దేవుడు కలిసి మాట్లాడుకున్న కాలం 25 years, 25 సంవత్సరాల సుదీర్ఘకాలం వీళ్ళిద్దరూ మాట్లాడుకోగా ఈ అబ్రహాం గారి ద్వారా దేవుడు ఈ భూమి మీద ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందుకే వినండి, అబ్రహాం గారి ద్వారా ఈ భూమి మీద తన కొరకు దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరా జనాంగం అంటే, అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఎంతమందిని కన్నాడు? 12 మంది గోత్రకర్తలను కనెను. ఆ 12 మంది గోత్రకర్తలకు పెట్టిన పేరే, చెప్పాలి గట్టిగా, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అనగా 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది గోత్రకర్తలకు పెట్టిన పేరు అని చెప్పండి మళ్ళీ గట్టిగా. నాకు వద్దు తమ్ముడా, థ్యాంక్ యూ, నీ ప్రేమకి చాలా వందనాలు. ఓకే, రైట్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. హలో, ఇదేనా సౌండ్? అదిరిపోవాలి. హలో, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం నుండి దేవుడు చూసినటువంటి అబ్రహామును పిలిచి దేవుడు అన్నాడు, ఏమని? అబ్రహామా, నీ ద్వారా నా కొరకు జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటానని అబ్రహాము ద్వారా దేవుడు భూమి మీద తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరా జనాంగం చెప్పండి? అబ్రహాం ఎవరిని కన్నాడు? ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబుని కన్నాడు. యాకోబు ఎంతమందిని కన్నాడు? 12 మంది గోత్రకర్తలను కన్నాడు. ఆ 12 మంది గోత్రకర్తల పెట్టిన పేరని చెప్పండి, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనగా, నిలబడగానే నేను మాట్లాడిన మాట, ఇశ్రాయేల్ అనగా ఏం మాట్లాడలేదేమండే? ఇశ్రాయేల్ అనగా దేవుని జనాంగం. ఆ దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడిన మాటే చదువుకున్నాం. ఏమని? నా ప్రజలారా, ఇశ్రాయేలారా, నేను వచ్చి మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలి, నీతో నేను సహవాసం చేయాలనుకున్నాను, నేను మీతో ఉండాలి అనుకుంటున్నాను. నేను వచ్చి మీతో ఉండాలన్నా, సహవాసం చేయాలన్నా నా కొరకు మీరేం చేయాలి? పరిశుద్ధ స్థలం కట్టండి. ఆ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి మీతో పాటు నేను నివాసం చేస్తానని దేవుడు మాట్లాడిన మాటే చదువుకున్నాం. దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు అసలు పాఠం స్టార్ట్ అవుతుంది. హలో, ఉన్నారా? చెప్పమంటారా? ఆల్రెడీ అయ్యగారు వెనకాల ఉన్నారు కనుక ఇట్ విల్ కంటిన్యూ దిస్ నైట్. మేబీ ఈ రాత్రికి దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ పరిశుద్ధ దేవుడు అన్నాడు, గాడ్స్ రిక్వైర్మెంట్, నేను వచ్చి మీతో ఉండాలనుకుంటున్నాను, మీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. నేను వచ్చి మీతో ఉండాలంటే నాకేం చేయాలి? మీరు చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. ఏం చేయాలి? పరిశుద్ధ స్థలం కట్టమన్నాడు కదా, వీళ్ళు కట్టారా లేదా? దేవుడు వచ్చాడా లేదా? వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది ఈ రాత్రి నుంచి మనం చూడబోతున్నాం. ఇదే కంటిన్యూ అవుతుంది. ఈవేళ నైట్ కావచ్చు, రేపు పగలు, రేపు రాత్రి కావచ్చు. కనుక ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అందరూ రండి. దేవుడు అన్నమాట, నేను వచ్చి మీతో ఉండాలి, మీతో నేను సహవాసం చేయాలి. నేను మీతో ఉండాలంటే నా కొరకు మీరేం చేయాలి? పరిశుద్ధ స్థలమును కట్టమన్నాడు. ఏంటి పరిశుద్ధ స్థలం అనేది రాత్రికి మనం చూడబోతున్నాం. ఓకేనా? దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తలలోంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. తలలోంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రం. యేసయ్యా, ఇంతవరకు విత్తబడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. మీ దాసులను మీరు ఏర్పాటు చేసుకొని ఈ ఘనమైనటువంటి ఈ పరిచర్యని పట్టణంలో మీరు జరిగిస్తున్నారు. నిస్వార్థమైన పరిచర్య, నీ పక్షంగా నేను అనేక ఆత్మలను సంపాదించి ఈ పరిచయను అప్పగించాను. సంపాదించబడిన ఆత్మలన్నీ నీ కొరకు ప్రత్యేకించబడాలని, నీ కొరకు జీవించాలని, ఓ ప్రత్యేకమైన రీతిలో మా ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలని, కోల్పోయిన దానిని తిరిగి మళ్ళీ మేము పొందుకోవడానికి, నేను రిస్టోరేషన్ చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. విత్తబడిన మాటల ద్వారా బిడ్డలందరినీ దీవించండి, వాక్యము ద్వారా బలపరచండి, స్థిరపరచండి. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మాటలను బిడ్డల యొక్క హృదయాల్లో భద్రపరిచి నైనా వారి జీవితంలో ఇంకా ఒక మెట్టెదిగే స్థితిని వారికి అనుగ్రహించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.